ఈ రోజు డే 39 50 days 50 మూవీ రికమెండేషన్స్. డే 39 మూవీ గురించి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, అది లాస్ట్ లో చెప్తా. ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న మూవీ. ఈ సినిమాలో న్యాయం అనేది పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ఒకలాగా పనిచేయదు అని ఒక చేదు నిజం చెప్తుంది. కానీ నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుందని కూడా చూడొచ్చు. ఈ మోరల్స్ అన్ని కాకుండా ఒక సినిమా లాగా చూసినా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఏ క్యారెక్టర్ ఎప్పుడు హీరో అవుతుందో ఎప్పుడు విలన్ అవుతుందో చెప్పలేం. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో మనం రెగ్యులర్ గా చేసే తప్పుల గురించి, ఒక కేస్ జడ్జ్మెంట్ లో మీడియా, పాలిటిక్స్, ఇంకా జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది అని చూస్తాం. ఇంకా పర్ఫార్మెన్సెస్ కోసమైనా ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది అంటే రాజమౌళి గారి నెక్స్ట్ సినిమాలో ఆయన యాక్ట్ చేయడానికి రీజనే ఈ సినిమా. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక పాపులర్ కేస్ మీకు గుర్తుకు రావచ్చు. అండ్ ఒక చిన్న విషయం ఏంటి అంటే సినిమా కొంచెం లెంతీగా ఉంటుంది. సినిమాలో మేజర్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్ లోనే జరుగుతుంది. సో ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇంకా రిక్వెస్ట్ ఏంటి అంటే 50 days సిరీస్ అయ్యేలోపు ఒక 200 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేలాగా ఒక గోల్ పెట్టుకున్నా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే షేర్ చేయండి.